తెలియజేస్తున్నాను. నా ఎంబడి ఇంత పబ్లిక్ ఉన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మా భార్య పత్య ముత్యాలబాయి అయిన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో బడిలో దింపినాము. కొంత స్వల్ప మెజార్టీతో ఓటమి ఏమైంది. ఈ ఓటమికి ఎట్లయినా కుమ్మరపల్లి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఎనీ టైం ఏమైనా ఏ ఆపత్తి ఉన్నా నా వెనక ఉన్న ప్రజలకు ఏ ఆపత్తి ఉన్నా ఎంబడే పోతా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ వచ్చినా కుమ్మరపల్లి గ్రామం తరపు నేను కొట్లాడి నిధులు కానీ ఇండ్లు కానీ మన ఎమ్మెల్యే గడ్డం స్పీకర్ సార్తో మాట్లాడి చేయగలుగుతానని నేను కుమ్మరపల్లి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఎవ్వరూ భయపడొద్దు, ఎవ్వరు వెనక జరగద్దు. నేను ఉన్నా మీ వెనక. నేను ఎంతటికైనా తెగిస్తా. నా ప్రజలకు నేను అందుబాటులో ఉండి నా ప్రజలకు సేవ చేస్తానని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. నన్ను ఆమె కలుపుకొని పోతే, ఆమె గెలిచినందుకు ముందుగా ఆమె ధన్యవాదాలు. నన్ను కలుపుకొని పోతే కూడా ఊరి కోసం అభివృద్ధిని చేస్తాము ఇద్దరం కలిసి. లేదు అని ఆమె బాగా టైం చూసుకుంటే ఆమె ఇష్టము, ఒంటరి పోరాటం చేస్తే ఆమె ఇష్టము. మనకేం చెప్పలేము. నేనైనా కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్ళకి చెప్తున్నా, ధారూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్ళకి అందరికీ చెప్తున్నాం, నాకు అండగా ఉండాలని. మా ఎమ్మెల్యే సార్, స్పీకర్ సార్ మాకు అండగా ఉండాలని తెలియజేస్తున్నాము. ఈ విషయంలో కూడా పెద్దోళ్ళకు కూడా కలిసి చెప్తాం, ఏందో వివరణ చెప్తాము. త్వరలో స్పీకర్ సార్ కలుస్తాము. నా బాధ కానీ నాది ఏందో కానీ నా ఊరు ప్రజలకు ఏం కావాలో నా బాధ ఆడ చెప్పుకుంటానని తెలియజేస్తున్నాను. అంతకు ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు. నాతో పాటు ఇక్కడ మీడియాలో ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పెద్దలకు నా యొక్క నమస్కారాలు. స్థానిక ఎన్నికల్లో పార్టీలు వేరైనా గ్రామ అభివృద్ధి కొరకు మా క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు పనిచేసిన శంకర్ నాయక్ గారి భార్య ముత్యాలబాయి గారిని పోటీలో దింపడం జరిగింది. కొంత మెజార్టీతో కొన్ని కుట్రల పైన మమ్మల్ని అడ్డుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరితో కొని ఈరోజు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన కుమ్మరపల్లి విలేజ్ ప్రజలకు, మా ఇంటున్న ప్రజలకు ప్రతి క్షణం, ప్రతి అడుగు, ప్రతి క్షణంలో మేము ఎన్నుకుండి గ్రామ అభివృద్ధిని ముందుకు సాగించేది మా పట్టు. ఇలా పార్టీలు వేరైనా సర్పంచ్గా గెలిచిన దివ్య గారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమె కూడా పార్టీలు వేరైనా కక్షలు పునంతాలు జరపకుండా గ్రామ అభివృద్ధినే ముందుకు సాగించాలని నా మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మీడియా ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారం. జరిగింది శంకర్ ఆయన వైఫ్ ముత్యాలబాయి. కక్షలు చాలా ఉన్నాయి. కాకపోతే మా మామ ఓడిపోయడం మాకు చాలా బాధగా ఉంది. ఓడిపోయినా మా మామ అందరిలో కలిసి కట్టుగా పనిచేస్తాడు. ఓడిపోయిన బాధ ఏం లేదు. ఆయన మేము అందరం అండగా ఉంటాం. ఆయనకు ఎప్పటికీ వేళలా అండగా ఉండి మామ ఏం పని కావాలని మేము చేపించుకుంటాం. ఆయన తోటి ఓడిపోయిన మా బాధ ఏం లేదు. ఆయన తోటి ఖచ్చితంగా మేము పని చేసుకో బాధ్యత మాది. సరే మా ఏమున్నా కక్షలున్నా ఏమున్నా అక్కడ వెళ్ళిపోయింది కాబట్టి ఇక మాకు ఏం బాధ లేదు. ఎంత ఏం సాధ్యమైనా మా మామ మా అండగా ఎప్పటికీ ఉంటాడు. ఏ టైంలో ఫోన్ చేసినా మామ ఇది ఏంటంటే ఖచ్చితంగా మా మామ పని చేస్తాడని మేము అనుకుంటున్నాము. ఎప్పటికీ మా మామ మా వెంటనే ఉంటాడు. అదేవిధంగా ఎవ్వరు బాధపడకండి. మా తండోలు అంటున్నా, ముఖ్యం తండకు మన మామ ఈసారి ఓడిపోవచ్చు. మళ్ళీ వచ్చేసారి దీనికంటే ఎక్కువ మెజార్టీతో గెలవచ్చు. దాని గురించి మీరు ఏం టెన్షన్ పడకండి. మామ ఈసారి ఓడిపోయింది అంటే మళ్ళోసారి దానికంటే ఎట్టి పరిస్థితుల్లో దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలవచ్చు. దాని గురించి టెన్షన్ పడకండి. ఎట్లా ఓడిపోయిండో మనకు అందరికీ తెలుసు. అది కుట్రలో ఏందో పక్కన పెట్టేద్దాం. మన మామకు మనం అండగా ఉందాం. ఏం బాధ లేకుండా ఉండు మామను, అంతే. మాకు బాధ ఉంది.